ప్రధానికి మూల సంకంటాన్ని ప్రపంచ దేశాలు మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఏంటి పాకిస్తాన్ ప్రధాని పరిస్థితి అని పాకిస్తాన్ ప్రజలు మాట్లాడుకోవాల్సి వస్తుంది, ప్రపంచ దేశాలు కూడా మాట్లాడుకోవాల్సి వస్తుంది. భారత్ విధిస్తున్నటువంటి ఆంక్షలను, భారత్ చేయబోతున్నటువంటి దాడిని పాకిస్తాన్ ఎలా ఎదుర్కొంటుందని ప్రపంచ దేశాలు చూస్తున్న సమయంలో పాకిస్తాన్ ప్రధాని మూల సంఖ్యతో హాస్పిటలైజ్డ్ అయ్యారు అనేటటువంటి విషయం కొంత ఆ దేశ ప్రజలకు కూడా షాకింగ్ న్యూసే, ఆ దేశ మిలిటరీకి కూడా ఇది షాకింగ్ న్యూసే. బహుశా ఒకవేళ అతనికి ఆల్రెడీ మూల సంఖ్య వ్యాధి ఉంది కాబట్టి నువ్వు ఈ పరిస్థితుల్లో ప్రపంచానికి, ప్రపంచ దేశాలకు నువ్వేమీ చెప్పుకోలేకపోతే వచ్చి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టుగా ఉండిపోని ఒకవేళ పాకిస్తాన్ ఆర్మీ ఏదైనా సలహా ఇచ్చిందా, లేదా మూల సంఖ్య నిజంగానే బాధిస్తుందా? నిజానికి ఏదైనా టెన్షన్ వచ్చినప్పుడు కూడా మూల సంఖ్య వ్యాధి కొంత రైజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు పాకిస్తాన్ ప్రధానికి 360 డిగ్రీస్లో చుట్టూ కూడా సమస్యలు ఉన్నాయి. పైనుంచి మొత్తం అన్ని వైపుల నుంచి కూడా, పైనుంచి కింద నుంచి, అటువైపు నుంచి ఇటువైపు నుంచి అన్ని వైపుల నుంచి కూడా పాకిస్తాన్ ప్రధాని సమస్యలు చుట్టుముట్టేశాయి. పాకిస్తాన్ ప్రధాని చెప్తే ఆ దేశంలో ఉన్న ఆర్మీ విందు, ఆ దేశంలో ఉన్న ఆర్మీ ఏం చెప్తే అది పాకిస్తాన్ ప్రధాని వింటాడు, ఆ దేశంలో ఉన్న ఈ టెర్రరిస్టులు ఏం చెప్తే అదే ఆర్మీ వింటుంది. ఇప్పుడు పాకిస్తాన్ ప్రధాని బయటకు వచ్చి ప్రపంచ దేశాలకు ఏం చెప్పాలి అన్నా కూడా పాకిస్తాన్ ఆర్మీ అక్కడ టెర్రరిస్టులు చెప్పినట్టే వినాలి. అలా కాదు ఇంకేదైనా చెప్దామా అంటే పాకిస్తాన్ ప్రపంచ దేశాల ముందు బద్నాం అయిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ప్రపంచ దేశాల ముందు భారత్ను బద్నాం చేయాలి, ఈ దాడి మా పని కాదు అని పాకిస్తాన్ ప్రధాని కల్లిబుల్లి మాటలు చెప్తూ ఉంటే పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఒక విషయాన్ని బయటపెట్టేశాడు. ప్రపంచం ఆ విషయాన్ని చూసింది. మేము పశ్చిమ దేశాల పరాపకం కోసం మా దేశంలో ఉగ్రవాదులను పెంచి పోషించాము, వాళ్ళని భారత్పై ఉసుగొలిపాము, మా దేశ సంపద అంతా కూడా ఉగ్రవాదులను పెంచి పోషించడానికే వెచ్చించామని పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి చెప్పాడు. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ చూస్తూ ఉన్నాయి. పాకిస్తాన్కి గతంలో సపోర్ట్ చేసిన అమెరికా కూడా ఇప్పుడు అంటోంది మీకు మా యుద్ధ నౌకలను ఏమన్నా పంపించమంటారా అని. ఇటు చైనా కూడా చైనా విదేశాంగ మంత్రి నిన్న మీరు చూశారు కదా, చైనా విదేశాంగ శాఖ మంత్రి పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రితో మాట్లాడినప్పుడు అమెరికా మనకు సపోర్ట్ చేస్తుంది, మా యుద్ధ నౌకలు మీకు ఏమైనా పంపించమంటారని. మీకు గుర్తుంది కదా 1971లో అదే అమెరికా పాకిస్తాన్కి తమ యుద్ధ నౌకలను పంపిస్తే రష్యా తమ యుద్ధ నౌకలను మనకు సపోర్ట్గా పంపించింది. ఇప్పుడు అదే అమెరికా మనకు సపోర్ట్గా యుద్ధ నౌకలను పంపిస్తానంటూ ఉండటంతో పాకిస్తాన్ ఏం చేయాలో అర్థం కావట్లేదు, పాకిస్తాన్ ప్రధానికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. అందుకే వాళ్ళకి కొంచెం అక్కడక్కడ పిచ్చి మాటలు కూడా మాట్లాడుతున్నారు. కానీ పాపం ఈ పాకిస్తాన్ ప్రధాని మాత్రం మూల సంఖ్య వ్యాధితో ప్రస్తుతం హాస్పిటల్లో ఉన్నారు. చూడండి ఒకసారి, పాకిస్తాన్లో ప్రజలు ఇప్పుడు తిరగబడుతున్నారు. బహుశా రాబోయే రోజుల్లో పాకిస్తాన్ ప్రజలే పాకిస్తాన్ పాలకులను, పాకిస్తాన్ సైనికులను పిచ్చి కుక్కలను కొట్టినట్టుగా కొట్టే అవకాశం ఉంటుంది, రాళ్ల దాడి చేసే అవకాశం ఉంటుంది. అక్కడ ప్రజలు తిరగబడితే పాకిస్తాన్ పాలకులపైన, సైనికులపైన తిరగబడితే బహుశా మళ్ళీ వాళ్ళు దేహి అంటూ పక్క దేశాలకు పారిపోవాల్సినటువంటి పరిస్థితి పాకిస్తాన్లో వస్తుంది. అందుకే పాకిస్తాన్ ప్రధాని ప్రస్తుతం ఇప్పుడు మూల సంఖ్య చికిత్సతో హాస్పిటలైజ్డ్ అయ్యారు అనే వార్త ఇది నేను చెప్తుంది కాదు, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది, పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు ఈ సర్క్యులర్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. నిజమా పాకిస్తాన్ ప్రధాని హాస్పిటలైజ్డ్ అయ్యారా, పాకిస్తాన్ ప్రధానికి మూల సంఖ్య ఉందా, పాపం పాకిస్తాన్ ప్రధాని మూల సంఖ్యతో బాధపడుతూ హాస్పిటల్లో పడ్డాడా అనే విషయం గురించి ఇప్పుడు మాట్లాడుకుంటూ ఉన్నారు. మరొక వైపు కర్రలు, రాళ్లు తీసుకుని పాకిస్తాన్లో నీళ్ల కోసం పాకిస్తాన్ పాలకులపై పాకిస్తాన్ ప్రజలు తిరగబడుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. పాకిస్తాన్పై భారత్ ఎలా దాడి చేస్తుందో పాకిస్తాన్ ఊహించలేకపోతుంది. అటు బలూచిస్తాన్ ఏ వైపు నుంచి వచ్చి బల్లాలను నడ్డిలో దించుతుందో ఊహించలేకపోతుంది. ఇటు సింధు ప్రజలకు, సెపరేట్ దేశాన్ని అడుగుతున్న సింధు ప్రజలకు ఈ పరిణామాలు ఎలా ఊపిరినూతాయో తెలియని పరిస్థితి నెలకొంది. భారత్ వచ్చి పీఓకేను ఎక్కడ ఎత్తుకుపోతుందో, వాళ్ళ పీఓకేను వాళ్ళు ఎక్కడ స్వాధీనం చేసేసుకుంటారని పాకిస్తాన్ భయపడుతుంది. అంటే మన పీఓకేను మనం స్వాధీనం చేసేసుకునే పరిణామం ఎలా ఉంటుందోనని భయపడుతూ ఉంది. అటు రాఫెల్ యుద్ధ విమానాలు మరిన్ని వస్తే ఏం చేయగలుగుతామన్న భయంలో ఉంది. ఇప్పుడు మన దగ్గర అంతంత మాత్రమే బూజు పట్టిన ఆయుధాలు మాత్రమే ఉన్నాయి, కొద్దో గొప్ప చైనా సప్లై చేసిన ఆయుధాలు మాత్రమే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయగలం, పాకిస్తాన్ ప్రజలు మనం తిరిగి రాళ్లతో కొడితే తప్పించుకోగలమా అనేటటువంటి బాధలో ఇప్పుడు పాకిస్తాన్ ప్రధాని కూడా ఉన్నాడు. అందుకే మూల సంఖ్య వ్యాధికి చికిత్స పొందుతున్నట్టుగా కాన్ఫిడెన్షియల్గా ఒక సర్క్యులర్ జారీ చేశారు. మరి నిజంగా మూల సంఖ్య వ్యాధి ఉందా? సైన్యం చెప్పినట్టుగా ఇప్పుడు నువ్వు ప్రపంచ దేశాలకు ఏమీ చెప్పుకోనవసరం లేదు కాబట్టి కొన్ని రోజులు నువ్వు సైలెంట్గా ఉండొచ్చు, ట్రీట్మెంట్ ముసుగులో హాస్పిటల్లో పడుండొచ్చు అని పాకిస్తాన్ ప్రధానికి ఇచ్చిన సలహానా, లేకపోతే ఈ ముప్పేట దాన్ని భరించలేక టెన్షన్లో అసలే మూల సంఖ్య వ్యాధి ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రధాని ఆ మూల సంఖ్య నొప్పి ఇంకా ఎక్కువ కావడంతో హాస్పిటల్లో పడ్డాడా ఏంటి అనేది మాత్రం ఇంకా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. బహుశా ఈ సర్క్యులర్ చూస్తుంటే ఇది నేను కూడా చెప్పట్లేదు, నా దగ్గరకు వచ్చింది కాదు, ఇది కాన్ఫిడెన్షియల్, బహుశా ఇది బయటకు రిలీజ్ చేయరు.
కానీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉండటంతో నాకు కూడా అనుమానం వచ్చింది. అందుకే ఇది ఎవరైనా ఆకతాయిలు చేసినటువంటి పని, కోపంతో ఆకతాయిలు చేసినటువంటి పని, లేదంటే పాకిస్తాన్ ప్రధానిపై కోపంతో నిజంగానే కన్సర్న్ డిపార్ట్మెంట్స్లో ఎవరైనా బయటికి రిలీజ్ చేశారా అనే విషయం మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. దీనిపైన పాకిస్తాన్ అఫీషియల్గా ఎలా రెస్పాండ్ అవుతుంది, అఫీషియల్గా ఏదైనా ఒక నోట్ రిలీజ్ చేస్తుంది అనేది మాత్రం చూడాలి. కానీ ఈ వార్త వింటుంటే పాకిస్తాన్ ప్రధాని మూల సంఖ్య వ్యాధితో హాస్పిటల్లో పడ్డాడు అనే ఈ మాట వింటూ ఉంటే మీకేమనిపిస్తుందో, ఈ సర్క్యులర్ చూస్తుంటే మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మా ప్రతినిధి మధుతో కూడా మాట్లాడదాం ఒకసారి ఈ సర్క్యులర్కి సంబంధించి. ఎందుకంటే ఇది కాన్ఫిడెన్షియల్ సర్క్యులర్, ఎవరికి కూడా నిజానికి బయటికి రాదు, కానీ మొత్తం సోషల్ మీడియా అంతా ఉంది. అందుకే మనకు కూడా డౌట్ వస్తూ ఉంది. చాలామంది పాకిస్తాన్కి లో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, లేదంటే పాకిస్తాన్కి సన్నిహితంగా ఉన్నటువంటి దేశాలు కూడా వాకప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి. నిజమా అని ఆయా దేశాలు కూడా. ఒకసారి మా ప్రతినిధి మధు కూడా మనకు అందుబాటులో ఉన్నారు, మధుతో మాట్లాడు. మధు, పాకిస్తాన్ ప్రధాని మూల శంకతో హాస్పిటల్ పాలయ్యారు అని వార్తలు వస్తున్నాయి. ఇంటర్నల్గా కాన్ఫిడెన్షియల్గా వాళ్ళు జారీ చేసినటువంటి ఒక కోఆర్డినేషన్ సర్క్యులర్ కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. దీని గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? అంటే రోజుకొక సమస్యతో సతమతం అవుతా ఉంది, చర్చలోకి వస్తోంది. పాకిస్తాన్ ఇప్పటికే యుద్ధానికి భయపడుతుంది అనేటువంటిది. ఇప్పుడు ఆయన ఆరోగ్యం బాగాలేదు, పైల్స్ సందర్భంగా ఆసుపత్రిలో జాయిన్ అయిన లేఖకు సంబంధించి దానికంటే ముందు కొన్ని గంటల ముందు ఇక్కడ చర్చనీయాంశమైనటువంటి అంశం ఏంటంటే మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పుడున్నటువంటి ప్రధాని షరీఫ్ కి, షహబాజ్ షరీఫ్ కి చాలా స్పష్టంగా అందులో తమ్ముడు భారత్ తో జాగ్రత్త అంటూ లేఖ రాశారు. భారత్ తో యుద్ధం కంటే దౌత్య సంబంధాలు, శాంతి ఒప్పందం చేసుకోండి, చర్చల ద్వారా పరిష్కరించుకోండి అనేటువంటి అంశం తెరపైకి వస్తా ఉంది. సో దీంట్లో భాగంగా ఆసుపత్రిలో జాయిన్ అయ్యారా, నిజంగానే ఇది ఫేక్ లెటరా, నిజం లెటరా అనేటువంటి చర్చ జరుగుతా ఉంది. భారత్ తో పోరాటం అంత ఈజీ కాదు, చాలా కష్టతరమైనటువంటి పరిస్థితి, భారత్ తో జాగ్రత్త అంటూ ఆయన మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ రాసిన లేఖ కూడా చర్చనీయాంశం అవుతా ఉంది. దాని తర్వాతనే కొన్ని గంటల తర్వాత ఆయన ఆసుపత్రిలో జాయిన్ అవుతున్నట్టు 8 విభాగాలకు లేఖ రాసినట్టుగా తెలుస్తా ఉంది. ఆ లేఖ నిజమా అబద్ధమా పక్కన పెడితే నవాజ్ షరీఫ్ హెచ్చరిక మాత్రం నిజం. దాంట్లో భారత్ తో ఇప్పుడున్న పరిస్థితుల్లో పోటీ పడలేము, వారు యుద్ధానికి కనుక సిద్ధమై యుద్ధ రంగంలోకి వస్తే మాత్రం కష్టతరమైనటువంటి పరిస్థితి ఉంటుంది, క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి వ్యతిరేకత ఉంటుంది, దాన్ని తట్టుకొని నిలబడాలంటే యుద్ధానికి వెళ్ళకపోవడమే కరెక్ట్. బయట దేశాల ప్రోత్సాహాన్ని పక్కన పెట్టి సొంతంగా ఆలోచన చేయండి, శాంతి ఒప్పందం పైన లేకుంటే దౌత్య ఒప్పందం పైన చర్చలకు వెళ్ళండి, భారత్ తో కాలబేరానికి వెళ్ళండి అనేటువంటి ఒక సూచన చేసినటువంటి. మధు, మీరు కొద్దిసేపు అందుబాటులోనే ఉండండి. మధు, నిజానికి ఇది ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్. పాకిస్తాన్ ప్రధాని హాస్పిటల్లో పడ్డాడు అంటే, నిజానికి ఎవరైనా పాపం హాస్పిటల్లో పడ్డారు అంటే అయ్యో పాపం అని అంటాం, కానీ పాకిస్తాన్ ప్రధాని హాస్పిటల్లో పడ్డాడు అంటే బాగా అయ్యింది అని అంటూ ఉంటాం. అఫ్కోర్స్ ఎవరు హాస్పిటల్లో పడ్డా కొంచెం బాధని అనిపించిన. సో ఇక్కడ కామెంట్స్ నిజంగా కామెంట్స్ చదవాల్సినటువంటి సందర్భమే. పాకిస్తాన్ ప్రధాని నిజంగా హాస్పిటల్లో పడ్డాడా, లేదంటే పాకిస్తాన్ ఆర్మీ ఆడుతున్న డ్రామానా? పైగా అది కూడా మూల శంకతో. మనం జనరల్గా ఎవరైనా అగ్గి మీద గుగ్గులు అవుతూ ఉంటే, కోపంతో రగులుతుంటే నీకేమైనా మూల శంక ఉందని అంటూ ఉంటాం కదా సహజంగా. ఇప్పుడు పాకిస్తాన్ ప్రధాని ఆ మూల శంక వ్యాధితో హాస్పిటల్లో పడ్డాడంటే కొంత కామెడీగా కూడా ఉంది. కాబట్టి ఒక్కసారి నేను కమెంట్స్ చదివి వినిపిస్తాను. కొంత మనసులో ఆనందంగా కూడా ఉంటుంది కదా, ఎవరికైనా ఉంటుంది కదా. సో నేను కొన్ని కమెంట్స్, ఎందుకంటే జనాలు ఎలా రియాక్ట్ అవుతున్నారనేది మీరు కూడా కామెంట్స్ చేసే ప్రయత్నం చేయండి. మరి మీరు కొద్దిసేపు అందుబాటులోనే ఉండండి, నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. కామెంట్స్ ఏ విధంగా వచ్చాయి. వాడిని హాస్పిటల్లోనే పాతి పెట్టండి అంట మన్మోహన్ కామెంట్ చేశారు. వాడిని హాస్పిటల్లోనే పాతి పెట్టండి అంట. లోకేష్ కామెంట్ చేశారు, ఫేక్ న్యూస్ ఎడిట్ చేసి పెడితే అది న్యూస్లో వేస్తావని. ఓకే, నాకు ఫేకా ఇదని కాదు, నేను కూడా అదే చెప్పాను. నేను పాకిస్తాన్ నుంచి నాకు అఫీషియల్గా వచ్చింది కాదు, ఎవరో ఫేక్ చేశారో ఏం చేశారో. మొత్తం మీద పాకిస్తాన్ ప్రధాని హాస్పిటల్లో పడాలి అని చాలామంది కోరుకుంటూ ఉన్న వాళ్ళు ఫేక్ చేశారు, లేదంటే ఆ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కావాలని దీన్ని రిలీజ్ చేశారో నాకు తెలీదు. ఈ వార్త నీకైతే ఆనందాన్ని ఇస్తుందో లేదో నాకు తెలియదు. ఓకే, కానీ ఎక్కువ మందికి మాత్రం ఆనందాన్ని ఇస్తూ ఉంది. కానీ పాకిస్తాన్ మాత్రం దీన్ని అధికారికంగా ధృవీకరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది ఒక రకంగా ఆర్మీ పాక్ పిఎంని అరెస్ట్ చేసింది అనుకోవచ్చు అంటున్నారు. ఇందులో ఒకరు కమెంట్ చేశారు, ఒకవేళ ఆర్మీ, మనం చాలా సందర్భాల్లో చూసాం పాకిస్తాన్ అధ్యక్షులు మళ్ళీ ఆర్మీ వాళ్ళ అరెస్ట్ చేసి పాకిస్తాన్ అధికార పీఠం మీదకి వచ్చేటువంటి చర్యలు చాలా జరుగుతుంటాయి. పాకిస్తాన్ ఆర్మీయే పాకిస్తాన్ పిఎంని అరెస్ట్ చేసిందేమో అనుకోవచ్చు అని. వీడిని మునీర్ లేపేయాలి అంటూ, మునీర్ అంటే సైనిక ఇది చీఫ్ కాబట్టి మునీర్ లేపేయాలి అంటూ కమెంట్ చేశారు. పిఎం అండ్ ఆర్మీ చీఫ్